యూట్యూబ్ల ద్వారానో ఫేస్బుక్ల ద్వారానో ఇన్స్టాల ద్వారానో సెలబ్రిటీలు అయ్యారు. ఒక చక్కటి అవకాశం లభించింది. 100, 1000, 10,000, 20,000, లక్ష, లక్షన్నర, కోటి, 10 లక్షలు ఇట్లాగా సబ్స్క్రైబర్లు వచ్చేసారు. మనం చేస్తున్న చర్యల్ని చూస్తున్నారు. మనల్ని ఎక్కువ మంది గమనిస్తున్నారంటే మనం మరింత జాగ్రత్తగా ఉండాలి, ఒద్దికగా ఉండాలి. మన వల్ల వాళ్ళకి ప్రయోజనం లేకపోయినా నష్టం లేదు, మన వల్ల వాళ్ళకి నష్టం జరగకూడదు. ఇది సెలబ్రిటీలు నేర్చుకోవాల్సినటువంటిది. సినిమా వాళ్ళైనా, యూట్యూబర్లైనా, ఇన్ఫ్లుయెన్సర్లైనా సరే, మన వల్ల సమాజానికి ఏ లాభం లేకపోయినా నష్టం లే, సమాజం దాని బతుకది బతుకుతుంది. మన వల్ల సమాజానికి నష్టం జరగకూడదు. బెట్టింగ్ యాప్ల విషయంలో సమాజానికి నష్టం జరుగుతుందని ఎందుకు ఆలోచించలేదు? ఓ పేకాట కరెక్ట్ అవుతుందా? ఒక పాన్ పరాగ్ కరెక్ట్ అవుతుందా? ఓ సిగరెట్ కరెక్ట్ అవుతుందా? ఏం అవసరం మనకి దాంతో? 4 రూపాయలు వస్తాయి, సరే 4 రూపాయలు అడ్వర్టైజ్మెంట్కి వస్తున్నాయి, కానీ అది చూసి ఎంతమంది అన్యాయం అయిపోతున్నారు, ప్రాణాలు ఎంతమంది కోల్పోయారు, ఎవరు దానికి జవాబుదారీ? సమాజం అన్నటువంటిది ఒక అద్భుతమైనటువంటి పార్శ్వం. ఆ సమాజాన్ని గౌరవించాలి, ప్రేమించాలి, ఆస్వాదించాలి. ద్వేషించట్లేదు వీళ్ళెవరు, కానీ ఆ సమాజం మనకేమిచ్చిందో మనం సమాజానికి అది ఇవ్వాలి. కానీ మిస్ అవుతున్న లాజిక్, ఆ సమాజాన్ని నష్టపరిచే శక్తులు, ఆ సమాజాన్ని దోచుకోవాలనుకునే శక్తులకి అనుకోకుండా అవకాశం కల్పించారు. ఎప్పటికైనా భవిష్యత్తులో అట్లాంటి, ఇప్పుడు నేను దీన్ని విమర్శించను ఎందుకంటే తెలియక జరిగి ఉండొచ్చు, బట్ ఇకపైన జాగ్రత్తగా ఉంటే బెటర్.